మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై ఏర్పాటైన సిట్ 3 బృందాలుగా విడిపోయింది. త్రిపాఠి నేతృత్వంలోని టీం తిరుమల వెళ్ళగా ఇవాళ మరో 2 బృందాలు రంగంలోకి దిగనున్నాయి. డీఐజీ గోపినాథ్ జెట్టి నేతృత్వంలో ఒకటి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో మరో టీం రేపు సాయంత్రం లోపు ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాయి. ఎల్లుండి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు వివాదంపై సిట్ విచారణ షురూ చేసింది. నిన్న మధ్యాహ్నం తిరుపతి వెళ్లి సిట్ బృందం రాత్రి 12 గంటల వరకు పోలీస్ గెస్ట్ హౌస్ లో దర్యాప్తుపై చర్చించింది. 3 టీంలుగా విడిపోయి ఇవాల్టి నుంచి దర్యాప్తు చేయనున్నారు. నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనల సడలింపు వివరాలను సిట్ అధికారులు తీసుకున్నారు. ఇక ల్యాబ్ లో చేసిన టెస్టులు ఏంటి, అందులో వచ్చిన ఫలితాలు ఏంటి అనే వివరాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఏఆర్ డైరీకి వైష్ణవి డైరీకి మధ్య ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభమైంది. మొత్తం 3 బృందాలుగా విడిపోయారు. ప్రతి బృందాన్ని ఒక ఐపీఎస్ అధికారి లీడ్ చేస్తున్నారు. 15 రోజుల్లో దర్యాప్తు ముగించడానికి కసరత్తు జరుగుతోంది. నిన్న తిరుమల వెళ్లిన సిట్ టీం దర్యాప్తునకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంది. మొదట నేరుగా తిరుమల కొండపైకి వెళ్లారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత సాయంత్రం పద్మావతి గెస్ట్ హౌస్ కి వెళ్లారు. ఇక అక్కడ ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎలాంటి ఆధారాలు సేకరించాలి అనే అంశాలపై చర్చించారు. కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందని ఏఆర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ సంస్థపై టీటీడీ చేసిన కంప్లైంట్ కాపీని సిట్ బృందం తెప్పించుకుంది. దర్యాప్తును అక్కడ నుంచే మొదలుపెట్టింది. టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనే అంశాన్ని సిట్ సభ్యులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఇవాల్టి నుంచి విచారణలో దూకుడు పెంచనుంది. మరోసారి సిట్ బృందం తిరుమలకు వెళ్లనున్నారు. అక్కడ టీటీడీ ఈవోతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆలయంలో లడ్డూల తయారీ పోర్టును పరిశీలిస్తారు. మరో 2 రోజుల్లో నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ ప్రోడక్ట్ కంపెనీకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఏఆర్ డైరీ అధికారులతో ఇప్పటికే మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడికి వెళ్లి ఆ డైరీ ప్రోడక్ట్ కంపెనీ ఎలా ఉంది, నిజంగా అక్కడ కల్తీ జరిగే అవకాశం ఉందా, ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంది అనే అంశాలను స్వయంగా పరిశీలించాలని దర్యాప్తు అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ ద్వారా అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి ఇటు సిట్ బృందం అయితే 3 టీంలుగా విడిపోయింది. దీనికి సంబంధించి అసలు విచారణ ఏ విధంగా చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసన్న, తిరుమల శ్రీవారి ప్రసాదాలలో పాటు లడ్డు వినియోగానికి ఏదైతే లడ్డు కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు కలిశాయంటూ ఏదైతే ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన నివేదిక తర్వాత ప్రకంపనలు సృష్టించింది. ఏదైతే నెయ్యి కల్తీ ఏ విధంగా జరిగిందో అన్న విషయాల మీద సిట్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిన్న వచ్చిన సిట్ బృందం 9 మంది తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో ఏదైతే సిట్ ఇన్ఛార్జ్ అయిన సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ ఆధ్వర్యంలో సమావేశమైంది. రాత్రి 12 గంటల వరకు వారు ఆ సమావేశాన్ని కొనసాగించారు. 3 ఐపీఎస్ అధికారులు సిట్లో ఉన్నారు. మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. 3 ఐపీఎస్ అధికారులు 3 బృందాలుగా విడిపోయి నేటి నుంచి తమ దర్యాప్తును ప్రారంభించనున్నారు. ఏదైతే నిన్న రాత్రి పోలీసు ఇన్వెస్టిగేషన్ అంటే ఏదైతే కేసు నమోదు చేశారో వాటి వివరాలు తీసుకున్నారు. కంప్లైంట్ కాపీలో మొత్తం 5 పేజీల కంప్లైంట్ కాపీలో ఏ క్లాజుల ద్వారా వారు కేసు పెట్టారు, ఒప్పందాన్ని ఏ విధంగా ఏఆర్ డైరీతో పాటు ఇతర డైరీలు ఉల్లంఘించాయన్న విషయం మీద కూడా ప్రాథమిక సమాచారం సేకరించారు. దీంతో పాటు మార్కెటింగ్ అధికారుల యొక్క సమాచారాన్ని కూడా తెలుసుకున్నారు. అయితే ఈరోజు గోడౌన్స్, తిరుపతిలోనే గోడౌన్స్, అదేవిధంగా వేరే హౌస్ను పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఇన్ అవుట్ అయ్యాయి, ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లా లేకపోతే ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి
నెల్లూరుకు సంబంధించిన వైష్ణవి డైరీ నుంచి వచ్చిన నెయ్యి ఏది కల్తీ అయింది జంతువుల అవశేషాలతో అన్న విషయం మీద కూడా ఒక విచారణ చేశారు. తర్వాత ఈరోజు 3 విభాగాలుగా ఏదైతే తిరుపతిలోనే వేర్ హౌసులతో పాటు గోడౌన్ల పరిశీలన, అదేవిధంగా తిరుమలలోనే ల్యాబ్, ఏదైతే నెయ్యి ట్యాంకర్ల పరిశీలన, అదేవిధంగా తిరుమలలో ఉన్న పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, అదేవిధంగా అన్నప్రసాదాల పోటును కూడా వారు పరిశీలించనున్నారు. అదేవిధంగా ఈవోతో సమావేశమై ఎందుకు జూన్ నుంచి జూలై వరకు మధ్యకాలంలో ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి, ఎన్ని వినియోగంలు చేశారు, ఎన్ని బ్లాక్ లిస్టులు పెట్టారు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే లడ్డూ ప్రసాదానికి వాడే ఇమిగ్రెంట్స్ నాణ్యత ఏ విధంగా గతంలో ఉంది, ఇప్పుడే ఉంది, ఏ విధంగా పెరిగింది అన్న విషయాల మీద కూడా సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తారు. దీంతోపాటు ఏదైతే టెండర్స్ 2003 చివరిలో టెండర్స్ తీసుకున్నారో ఆ టెండర్స్ సందర్భంగా ఎలాంటి నియమ నిబంధనలు మార్చారు, టెండర్ షెడ్యూల్ గతంలో ఉన్న నిబంధనలు ఏవి, ఇప్పుడున్న నిబంధనలు ఏవి, 800 కిలోమీటర్ల నుంచి 1500 కిలోమీటర్లకు ఎందుకు మార్చారు, గతంలో సమీపంలో ఉన్న కంపెనీల నుంచి డైరీల నుంచి నెయ్యి తీసుకున్నారు, అలాంటిది కేఎంఎఫ్ను ఎందుకు తప్పించారు, కేఎంఎఫ్ స్థానంలో బయట డైరీలకు ఎందుకు అవకాశం ఇచ్చారు అన్న విషయాల మీద కూడా ఈవోతో సమావేశంలో వివరాలు తెలుసుకొని ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ కమిటీ టీటీడీ పాలక మండలి సభ్యుల్లో ప్రొక్యూర్మెంట్ కమిటీలో సభ్యులు ఎవరు, వారు ఎలాంటి సిఫార్సులు చేశారు, వారు ప్రత్యక్షంగా డైరీలకు వెళ్ళారా లేదా అన్న విషయాలను కూడా ఈరోజు తెలుసుకుని ఉన్నారు. మొత్తం మీద 3 చీఫ్ జస్టిస్ ఏదైతే చీఫ్ జస్టిస్ స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత ఈవోతో వారు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద 3 ఐపీఎస్ అధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు ఈ 3 నేతృత్వంలోనే ఈ సిట్ కమిటీ 3 బృందాలుగా విడిపోయి ఈ రోజు నుంచి తమ దర్యాప్తును ప్రారంభించనున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ దామోదర్.